శాశ్వతమైనది నా యేసుని ప్రేమ. పరిశుద్ధ బైబిల్ గ్రంథమందలి దేవుని వాక్యమంతయు సత్యమని దేవుని స్వరమని నమ్ముచున్నాను. అందు ఒక పొల్లు కూడా మార్చకూడదని నమ్ముచున్నాను. క్రీస్తు నా కొరకు శిలువపై మరణించినని, ఆయన చిందించిన పాపరహిత రక్తము వలన మాత్రమే పరిశుద్ధపరచబడితినని, ఆయన కృపచేత విశ్వాసము ద్వారా రక్షింపబడితినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో క్రీస్తుని ఎరుగని వారికి భూదిగంతముల వరకు దేవుని శాంతి సమాధాన సువార్త ప్రకటించుటకు ప్రభు శిష్యునిగా దేవుని రాయబారిగా పిలువబడితేనని నమ్ముచున్నాను. పేదలకు సువార్తమానం ప్రకటించుటకును, రోగుల కొరకు ప్రార్థన చేయుటకును, నలిగిన హృదయం కలవారిని దృఢపరచుటకును ప్రభు నన్ను పంపుచున్నాడని నమ్ముచున్నాను. నేను ఆరాధించు సంఘమందు సంఘ కాపరికి పెద్దలకు సహకరించుచు ఏ పదవి కాంక్ష లేకుండా సంఘ పరిచర్యలో పాల్గొనుటకు పిలువబడితేనని నమ్ముచున్నాను. ప్రభు రెండవ రాకడ అతి సమీపమని నమ్ముచున్నాను. ఆయన రాకడ ముందు పాప మరణమునకు గురైన ప్రతి ఒక్కొక్కరికి సువార్త ప్రకటించుచు అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరినైనా రక్షించుటకు ప్రభు కొరకై సాక్షిగా ఉండుటకు పిలువబడితేనని నమ్ముచున్నా. దేవుడు నాకు అనుగ్రహించిన తలాంతులను, ఆత్మ వరములను షెపర్డ్స్ థియాలజికల్ సెమినరీ హైదరాబాద్ ద్వారా పొందిన దైవ జ్ఞానమును నేను ఎచ్చట ఉన్నాను, ఏ ఉద్యోగం చేయుచున్నాను, దేవుని సార్వత్రిక సంఘ పరిచర్యలో వాడబడుటకై ప్రభు నన్ను పిలిచి ఉన్నాడని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మని సహాయంతో ఈ చొప్పున జీవించదనని వాగ్దానం చేయుచున్నా. ఆమేన్, ఆమేన్. చేతులు క్రిందకి దించండి. మీకు పదవి ఈ యొక్క అభిషేక కార్యక్రమానికి మరి రెండవ భాగంగా ఉంటుంది. నేను చెప్పిన రీతిగా ఎవరైనా మోకాళ్ళలోన లేని పక్షాన వెనక్కి వెళ్ళి నిలబడండి. మీ దగ్గరికి నేను వచ్చి అభిషేకిస్తాను. దైవజనులు కూడా వచ్చి మిమ్మల్ని అభిషేకిస్తాను. ఈ యొక్క తైలం రాసి అభిషేకిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు. దేవుని యొక్క అభిషేకం మీద దొరుకుతూ ఉంది. గమనించి పరిశుద్ధంగా చెల్లిద్దాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క కృపలో జ్ఞాపకం చేసి తండ్రి డాక్టర్ గారిని ఈ యొక్క సన్నిధిలో అభిషేకిస్తూ ఉన్నాం. కొత్త ఆత్మతో నింపమని బ్రతిమలాడుతూ ఉన్నాం. కొత్త మనసును వేడవారి గ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ అభిషేకం పొందుతున్నటువంటి వీళ్ళతో ప్రత్యేకంగా మీరు మాట్లాడాలని ప్రార్థిస్తూ ఉన్నాం. అభిషేకించబడి ఈ వ్యక్తిని మామూలు మనిషి కాదని గుర్తింపబడిన వారిని, అభిషేకం పొందిన వారిని గుర్తించి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నా. తండ్రి దేవదాసులను అభిషేకిస్తూ ఉండగా నీ ఆత్మకు మరిచి ఆత్మలో నడిపించి చేయబట్టి నడిపించి తన జీవిత అంతటిలో కూడా నమ్మకముగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రతిలాడుతూ ఉన్నాం. ఎటువంటి ఆటంకాలు శోధన లేకుండా నీ సేవలు కూడా సహాయం చేయండి.
తండ్రి వందనాలు స్తోత్రాలు ఎవరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. యవ్వన దశలో మీరు ఏర్పరచుకున్నట్టుగా వందనాలు, విమోచించుకున్నది స్వీకరించినట్టుగా వందనాలు, ప్రత్యేక రీతిలో వాడుకుని పాల్గొనడానికి ప్రార్థన చేస్తున్నాం. తండ్రి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. దేశ సేవకులకు ప్రత్యేక ప్రార్థన మధ్యలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. తండ్రి బిడ్డ అభిషేకిస్తూ ఉండని యాత్రలని బిడ్డ కొత్త మనసును గ్రహించి కొత్త ఆత్మను ప్రమరించి తండ్రి చేయబట్టి నడిపించి ఈ యొక్క పరిచర్యలు ఫలింప చేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నా. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. నేను దాసులను ప్రత్యేకంగా అభిషేకిస్తూ నీ ఆత్మను ప్రమరించండి. నీ ఆత్మను అభిషేకిస్తూ ఉండే మీ యొక్క దయతో మీ యొక్క హస్తమును చదివి నడిపించి నీ పరిచర్యలో తండ్రి ఉంటే ఎట్లా శోధన లేకుండా దాన్ని జయించడానికి సహాయం చేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నా. దాన్ని ఎవరి మీద మీరు ఏర్పరచుకున్నంత విమోచించడానికి ఈ స్వార్థలో ఉండడానికి నాయన నీవు ఏర్పరిచినటువంటి వెలుగును ప్రార్థిస్తున్నా. ఎవరి దశలో ఏర్పరచుకోవడానికి వందనాలు. తన శక్తిని బలము జ్ఞానాన్ని పరిచర్యలో వాడుకోమని ప్రత్యేకించబడిన వ్యక్తిగా గుర్తింపబడిన వారిగా మీరు ఏర్పరచుకోవడానికి వందనాలు స్తోత్రాలు. మీరు దీవించి ఆశీర్వదించండి, పరపరితంగా చేయండి. యాని వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. నేను ఆశలు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నా. అభిషేకిస్తూ ఉన్నా, అనుభూతితో అభిషేకిస్తూ ఉండగా విడపై ఆత్మక్రమించి కొత్త మనసును అనుగ్రహించి కొత్త మనసును అనుగ్రహించి తండ్రి చేస్తున్న పరిచర్యలో ఎక్కడెక్కడ ప్రకటిస్తూ ఉండగా అనేక ఆత్మలు రక్షించే భాగాన్ని కలిగి ఈ బిడ్డను ప్రత్యేకంగా అభిషేకిస్తూ ఉన్నా. ఆత్మపరమైన అభిషేకిస్తున్నాయి. దేవదాసులను ప్రత్యేక జ్ఞాపకం చేసుకుంటున్నా. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. బిడ్డను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆత్మతో నీకు అభిషేకించి నూతన ఆత్మను అనుగ్రహించి యొక్క మహిమను చూపించాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి దేవుని కొరకు ప్రార్థిస్తున్న వందనాలు. ఎవరి దశలో తండ్రి తన ఆయున్నటువంటి శక్తిని సామర్థ్య బలములు జ్ఞానము ఈ పరిచర్యలో వాడుకున్న అనేకమైన ఆత్మను రక్షించేటువంటి ఆ మనసును అనుగ్రహించి మీరు మహిమను పొందాలని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి దేవదాసుని ప్రత్యేక అభిషేకిస్తూ ఉండగా నీ యొక్క ఆత్మతో ప్రవహించి కొత్త మనసును అనుగ్రహించండి. కొత్త ఆత్మతో నింపడినైనా పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించి చేయబట్టి నడిపించి నీ యొక్క మహిమను చూపించండి. ఫలభరితమైనటువంటి పరిచర్యలో ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీ యొక్క వందనాలు స్తోత్రాలు. దేవదాసులు వాడుకున్న విధానాన్ని బట్టి వందనాలు. ఇచ్చినటువంటి శక్తి పనులను బట్టి వందనాలు. ఇచ్చిన పరిచర్యను పెట్టుకుని ఇతర భరింప చేసి కొత్త ఆత్మలు కొత్త మనసు నుంచి చేయబడి నడిపించి ఈ యొక్క మహిమను చూపించాలని ప్రత్యేకంగా అభిషేకిస్తూ ఆయన ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి ఆయన. దేవదాసుని ప్రత్యేకంగా ఆయన విజయంలో ఉన్నప్పటికీ కూడా ఎంతో ఆసక్తితో ప్రభువా నీ యొక్క పరిచర్యలో ఉంచబడగా బలభరితమైనటువంటి పరిచర్య ఇచ్చినట్టుగా వాళ్ళు ఎక్కడ బలపరచండి. కొత్త ఆత్మలు కొత్త నూతనమైన ఆత్మను అనుగ్రహించబడి ఈ అభిషేకం ఆశీర్వాదకరంగా ఉండడానికి నీ సేవలో ఫలభరితంగా ఉండడానికి సహాయం చేయండి. నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. దేవదాసుని అభిషేకిస్తూ ఉండగా కొత్త ఆత్మని కొత్త మనసుని ఇచ్చేది తండ్రి నడిపించండి చేయబడి నడిపించండి. తను చేస్తున్న పనులు తోడుగా ఉండండి. ఆయన ఫలభరితమైనటువంటి సువార్త ప్రకటన చేయడానికి సహాయం చేయమని ప్రత్యేక రీతిలో అభిషేకిస్తూ ఉన్నాము. సహాయం చేయమని పొందండి. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు. ఆయన దేవుని మేము ప్రత్యేక అభిషేకిస్తూ ఉండగా ఆయన ఫలభరితమైనటువంటి సువార్త ప్రకటన చేయగా సహాయం చేయి. కొత్త ఆత్మని కొత్త మనసు నుంచి మీ యొక్క మహిమను చూపించమని ప్రత్యేకంగా బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం, అభిషేకిస్తూ ఉన్నాం. కొత్త మనసుతో నింపి అనేకమైన ఆత్మ రక్షించాలని సహాయం చేయమని బ్రతుకులాడుతున్నాం. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. దేవుని కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి నీకు వందనాలు. తండ్రి నీకు స్తోత్రాలు. తండ్రి నీకు వందనాలు. బిడ్డని అభిషేకిస్తూ కొత్త ఆత్మతో నింపండి. కొత్త మనసు నుంచి మీ యొక్క మహిమను చూపించమని ప్రత్యేకంగా బిడ్డ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నూతనంగా ఫలింపజేయండి. పరిశుద్ధాత్మ నడిపింపును అనుగ్రహించండి. ఆయన నీకు వందనాలు స్తోత్రాలు. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. తండ్రి నీకు వందనాలు. బిడ్డని అభిషేకిస్తూ ఉండగా ఏకాంతంతో నీకు అభిషేకించండి. ప్రభు బిడ్డతో మీరు ఉండండి. ఫలవంతమైన పరిచర్యలు ఇవ్వండి. ఆయన స్తోత్రాలు నూతనంగా ఫలింపజేయండి. ఆత్మను అభిషేకిస్తూ పరిశుద్ధాత్మ నడిపింపును అనుగ్రహించుకుంటున్నాడు. ఆయన నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. నేను అభిషేకిస్తూ ఉండగా నీ ఆత్మతో నీకు అభిషేకించి బిడ్డతో మీరు ఎల్లప్పుడూ ఉండి ఆయన ఫలభరితమైనటువంటి సువార్తను అందించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నేను ఎవరు ప్రార్థిస్తూ ఉన్నా ఎవరితో మీరు ఎల్లప్పుడూ ఉండండి. ఎవరి నష్టాన్ని మీరు ఏర్పరచుకున్నట్టుగా ఉన్నారు, విమోచించినట్టుగా ఉన్నారు. ఫలభరితమైనటువంటి సువార్త ప్రకటన చేయగా ఆత్మీకాలు
ఆయన దేవదాసులు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఇచ్చినటువంటి ఆయన పరిచయం వందన ఇంకా ఫలితమైనటువంటి స్వార్థ ప్రకటన చేస్తూ ఉండగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆయన సంపూర్ణమైన సేవలు ఉంటూ ఆయన నూరంతలుగా ఫలింప చేయమని ప్రతిపాడుతూ ఉన్నాడు. తండ్రి వందనాలు స్తోత్రాలు. ఎవరి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి నాయన అభిషేకించినది వందనాలు. ఎవరైనా శోధించినది ఏర్పరచుకోవడానికి వందనాలు. అది పచ్చేది దూరంతరాత్మలు అభిషేకించిన పరిశుద్ధాత్మని మీ యొక్క మహిమని చూపించమని ప్రతిపాడుతున్నాం. నీకు వందనాలు నిలబెట్టుకుని ప్రార్థిస్తున్నాం. నీకు వందనాలు. ఈ సేవను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని 30 రోజుల పరిపక్షండి. మీ యొక్క తండ్రి ఆత్మలను అభిషేకించి ఆయన మీరు మహిమని చూపించమని ప్రతిపాడుతున్నాం. తండ్రి సహాయం చేయండి. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఆయన శోభను ప్రార్థిస్తూ ఉన్నాం. విడవగా ప్రార్థిస్తూ ఉన్నాం. సమస్యలు తొలగించి ఆయన సంపూర్ణ సేవలు ఉండడానికి సహాయం చేయండి. అది జ్ఞాపకం చేసుకుంటా పరిచయం జ్ఞాపకం చేసుకుంటా నూరంతలుగా ఫలింపజేసి ఆత్మలో నింపి ఆత్మని పునరుద్ధరించి ఈ యొక్క మహిమను చూపించమని అభిషేకం ద్వారా నూతనమైన మనసును అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. దేవదాసురాలు కొరకే ప్రార్థిస్తూ ఉన్నాం. సభను అభిషేకిస్తూ ఉండగా కొంత ఆత్మని కొంత మనసును అనుగ్రహించి మీ యొక్క మహిమని చూపించమని పెట్టుకున్నాడుతూ ఉన్నాం. నేను పెడుతూ మీరు ఎల్లప్పుడూ ఉండండి. 30 ఫలింపచేసి ఆత్మలో నింపి ఆత్మ నడిపింపును అనుగ్రహించి మీ యొక్క మహిమని చూపించమని పెట్టుకున్నాడుతున్నాం. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. దేవుడి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అది ఎవరి బిడ్డను మీరు ఏర్పరచుకున్నది విమోచించినది నీ సొంత స్వీకరించి నీ దోషలు ఉండడానికి నాయన కార్యం ఎత్తుకోవడానికి సిద్ధపడ్డారు. నీ కృపను జ్ఞాపకం చేసి వర్తింపచేసి అభిషేకితో ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి నీకు వందనాలు. దేవదాసులను ప్రార్థిస్తూ ఉన్నాం. అభిషేకిస్తూ ఉండగా నూతనమైన ఆత్మ ఇవ్వండి. నూతనమైన మనసు నడిపి పరిశుద్ధాత్మతో అభిషేకిస్తూ ఉండగా మీ యొక్క ఆత్మ కుమరించి నడిపి ప్రతిబలాడుతున్న తండ్రి నీకు వందనాలు. దేవదాసులు జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ పరిచర్యలో వాడుకోండి. నూతనమైన ఆత్మ ఇవ్వండి. నూతనమైన మనసునిచ్చి నీ యొక్క మహిమను చూపించి నాయన మీరే నడిపింపును అనుగ్రహించి నాయన మీరు చేయబట్టి నడిపించి ఆత్మని అభిషేకించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి నీకు వందనాలు. ఎవరు పెట్టుకుని ప్రార్థిస్తూ ఉన్నారు. తండ్రి నీకు వందనాలు. తండ్రి నీకు వందనాలు. ఎవరి దృష్టిలో మీరు ఏర్పరచుకున్నందుకే వందనాలు. ఇంకా ముందు సాగుతూ ఉండగా ఆయన ఫలభరితమైనటువంటి సువార్త ప్రకటన ఫలభరితమైనటువంటి సేవ చేస్తూ ఉండగా ఆటంకాలు తొలగించి ఆయన వారంతా గొప్పదంతలుగా ఫలింప చేయమని ప్రతిమలాడుతూ అభిషేకిస్తున్నాం. అభిషేకము పొందినటువంటి ఎవరు పెట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకోండి. నాయన అభిషేకిస్తున్నది ఆత్మకు మరించండి. ఆత్మ నడిపింపడానికి గ్రహించండి. కొత్త మనసులు కొత్త నాయన హృదయాన్ని ఇచ్చి ఆయన నడిపింపడానికి గ్రహించిన ఫలింప చేయమని ప్రార్థన చేస్తూ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా ఈ యొక్క దేవనస్తులు కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి నీకు వందనాలు. విడుదల అభిషేకిస్తూ ఉండగా అద్భుత అభిషేకించండి. ప్రభా నాయన నడిపింపును అనుగ్రహించండి. కొత్త మనసులు కొత్త